అదృష్టాలు కూడా ఉన్నాయి. ఆ అదృష్టాలను సద్వినియోగం చేసుకోవాలి. అదేవిధంగా మీకు అన్నిటికంటే ఈ జిల్లాలోనే హైదరాబాద్ ఉంది. అది ఎక్కడి దాకా వెళ్తుందో నేనే చెప్పలేను. ఇప్పుడు ఈ రంగారెడ్డి జిల్లాని మొత్తాన్ని కూడా మింగేస్తుంది. అందుకని మీరు తోటలు పెట్టుకుని ఉంటే భూములు అమ్మే పని ఉండదు. ఇది 40 ఏళ్ళు ఉంటుంది ఈ పంట. ఇంకో పంట యాస్మిన్ గారు ఒక్క కూడా ఇంట్రడ్యూస్ చేయండి. అనంతపురం అక్కడ పండేటప్పుడు, పక్క జిల్లాలో పండేటప్పుడు మనకి ఎందుకు పండదు? ఇది మీరు 1,50,000 2 లక్షలు వస్తుంది అంటున్నారు. అది 4 లక్షలు 5 లక్షలు వస్తుందని చెప్తున్నారు. సత్యనారాయణ గారిని ఒకసారి పంపించండి. మొత్తం ఆయన చుట్టూ ఈ తోట కూడా వేపించండి అనితారెడ్డి గారికి చెప్పి. నేనేసా 4 సంవత్సరం ఇప్పుడు 5 కాస్తాను ఇప్పుడే. అందుకని దాని రేటు చూడకుండా, మార్కెట్ చూడకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తే మరి నన్ను తీసుకుంటారని మీ ముందు చెప్పట్లేదు. రేపు ఎల్లుండో కోస్తా ఒక్కకెళ్ళ కూడా. దీనికంటే ఇంకా మంచి పంటగా అది కనపడుతుంది నాకు ఇప్పుడు. కాబట్టి దయచేసి రైతులు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మీకు ఇప్పుడుకిప్పుడు ఏ నీళ్లు వచ్చే అవకాశం లేదు. ఇటు పాలమూరు రావాలన్నా రేపు, అదేవిధంగా చేవెళ్ల రావాలన్నా టమాటా పంట వేస్తాం, రేట్ ఉంటుంది. రేట్ ఉన్నప్పుడు పంట ఉంటుంది, పంట ఉన్నప్పుడు రేట్ ఉంటుంది. కానీ ఇది ఏ బాధ లేనటువంటి పంట మన పామ్ ఆయిల్ పంట. దాదాపుగా 1,00,000 నుంచి సంవత్సరానికి 2 లక్షలు వచ్చేటువంటి పంట. దీన్ని మధ్యవర్తులు ఉండరు, కమిషన్ పోదు, ఏం పోదు, ఎవరో దొంగలు కూడా పట్టుకోవాలనే పరిస్థితి లేదు. ఎవరు తీసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా, రైతులు కూడా మీరు తోటలు పెట్టండి, వర్షాలు ఆటంతటికి అయ్యే వస్తాయి. కాబట్టి హార్టికల్చర్కి వెళ్ళండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ తోటలో ఇప్పుడు ఏదైనా పంట వేసుకున్నా కూడా అభ్యంతరం లేదు. దానికి కూడా ఇంటర్ క్రాప్ కూడా మీరు సబ్సిడీ ఇస్తున్నారు కదా. అటు 3 సంవత్సరాలు ఆగాల్సిన పని లేదు. మీరు న్యాచురల్ గా ఏ పంటలు పండిస్తున్నారో ఆ పంటల్లో ఈ మొక్కలు వేయండి. కంపెనీ రామకృష్ణ గారు మీ ఓడు సరిగ్గా చూడట్ల. మీ నర్సరీ ఎక్కడుంది? దానికి సంబంధించిన వాళ్ళు పెట్టి వేసిన మొక్కలను కూడా ప్రూన్ చేసి, పక్కాకులు ఎండాకులు తీసేసి, పెద్దాకులు కూడా కత్తిరించి మొక్క నీటికి పెట్టడం నీకు 40 ఏళ్ళు సర్వీస్ లేదు. అట్లుంటే ఎట్లా?